హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వైఎస్ఆర్సీపీ కేడర్ పైన గత కొంతకాలంగా దాడులు జరుగుతున్నాయి. పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలు అయితే ఏంటి, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీని వెన్నుపైన మోసేటువంటి కార్యకర్తలు అయితే కావచ్చు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అయితే కావచ్చు, పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, పేరు నాని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వాళ్ళందరిపైన కేసులు పెట్టి హింసించి ఒక రకంగా చెప్పాలంటే ఒక టార్చర్ చూపించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మారుతూ ఉందా అంటే అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే 2 రోజుల క్రితం ఒక వ్యక్తిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు దారుణంగా హత్య చేశారు. తర్వాత చాలా మంది టీడీపీ క్యాడర్ సోషల్ మీడియా వేదికగా స్పందించడం జరిగింది. మనకి అందరితో సఖ్యంగా ఉంటేనే మంచిది, లేదంటే చాలా దారుణాలు జరిగిపోయే అవకాశం ఉంది అంటూ వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఇది ఫస్ట్ నుంచి అందరూ చెప్తున్న విషయమే. అందరూ ఒకరినొకరిని కార్యకర్తలు గౌరవించుకుంటూ ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో ఉండాలి, వ్యతిరేక పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నినాదాలు కానీ వాళ్ళని కించపరిచే విధంగా కానీ చేయకూడదంటూ మాట్లాడుతూనే ఉన్నాం. అయినప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి అహంకారం, మదము, బలుపో తెలియదు. ఒక పార్టీ తోలనాడుకుంటూ ఆ పార్టీ కార్యకర్తని చిన్న చూపు చూసుకుంటూ, లేదంటే ఓడిపోయిన వాళ్ళని చిన్న చూపు చూస్తూ, గెలిచిన వాడిని నువ్వెంతరా అని మాట్లాడుకుంటూ గొడవలు ఊళ్ళల్లో పెరిగిపోతూ ఉన్నాయి. దాని కారణంగానే ఒక వ్యక్తిని మొన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపేయటం అనేది జరిగింది. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే రీసెంట్గా నిన్న పెనుగంచిప్రోలు తిరునాళ్ళలో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఘర్షణలు తలెత్తాయి. ఆ ఘర్షణలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళని ఒక రేంజ్లో కొడతమే కాదు, అడ్డొచ్చి నిలబడ్డ పోలీస్ ఆఫీసర్ని కూడా విచక్షణారహితంగా కొట్టారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ వార్తకు సంబంధించినటువంటి విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నా. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల రాళ్ల దాడి, 4 పోలీసులకు గాయాలు అంటూ ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్ళలో పోలీసులపై దాడి జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోలీసులపై రాళ్ల దాడి పాల్పడ్డారు. ఈ ఘటనలో 4 పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. రాళ్ల దాడిలో జగ్గయ్యపేట సిఐ వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయమైంది. పలువురు టీడీపీ కార్యకర్తలకు కూడా గాయం జరిగినట్టు తెలుస్తుంది. విషయం ఏంటంటే పోలీసులకు వైసీపీ వాళ్ళకి మధ్య జరిగిన గొడవ కాదు ఇది. టీడీపీ వారికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి జరిగిన మధ్య గొడవలోకి పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండగా వాళ్ళు వీళ్ళపైన తిరిగి దాడి చేశారంటూ కొంతమంది సాక్షులు చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళంతా మాట్లాడిన విధానం ఏంటంటే టీడీపీకి కొమ్ము కాచే విధంగా తిరునాళ్ళలో పోలీసుల వ్యవహార శైలి ఉంది. దాన్ని ప్రతిఘటించినటువంటి వైఎస్ఆర్సీపీ వారిని కొట్టడానికి ప్రయత్నించారు. వారంతా కలిసి తిరిగి మూకొమ్మడిగా రాళ్లతో దాడి చేశారనేది అక్కడ చెప్తున్నటువంటి విషయం. అయితే వాస్తవానికి ఎవరిపైన దాడి చేసినా అది తప్పే. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పోలీసులపై దాడి చేసిన తప్పే, పోలీసుల మధ్యలోకి వచ్చి ఒక పార్టీకి కుమ్ము గాయటం కూడా తప్పే. ఈ ఘర్షణ మొత్తానికి తిరునాళ్ళ వేదిక కావడం అని అన్నిటికన్నా దారుణమైన విషయం. ఒక పార్టీ వారు వేరే పార్టీ వారిని కించపరుచుకొని, ఒక పార్టీ వారు వేరే పార్టీ వారిని చిన్న చూపు చూస్తే ఇటువంటి గొడవలు, ఇటువంటి దాడులు, ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. దాన్ని ఎవడో ఆపలేడు. మీకు నాయకులు ఎవడో తోడు రాడు. మీరు లోకల్గా కొట్టుకుంటే లోకల్గానే కేసులు పెట్టుకుంటారు, లోకల్గానే జైలుకి వెళ్తారు. మీ వెనక మహా అయితే ఒక లీగల్ టీం వచ్చి పోరాడుతుంది, అంతకు మించి ఏమీ జరగదు. మీరు పార్టీ పైన ఉన్నటువంటి అభిమానాన్ని, మీరు పార్టీ పైన ఉన్నటువంటి ఇష్టాన్ని మీరు చూపించాల్సిన విధానం వేరు. మీ పార్టీ ద్వారా ప్రజలకి మంచి చేయండి, ప్రజలతో మమేకం అవ్వండి. రేపొద్దున మీరు వెళ్ళి అడిగితే మీరు చేసిన మంచికి ఒక 10 ఓట్లు మీ పార్టీకి పడాలే తప్పించి తిరునాళ్ళలో ఫైటింగ్లు, కొట్టుకోవడాలు వాటి ద్వారా మాత్రం కాదు అని సవినయంగా తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు పోలీసుల్ని తలబద్దలు కొట్టారు. మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అంటూ ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ ఉన్నారు. దాని ద్వారా నెక్స్ట్ జరిగే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలుసుగా. అధికారంలో వైసీపీ లేదు, టీడీపీ ఉంది, కక్షగట్టి ఉంది, కోపంతో ఉంది. పైగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎటువంటి పథకాలు ఇవ్వమని టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇటువంటి దాడులు చేస్తే మీ పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించుకోవాలి కదా. దాడి చేసే ముందు, దాడి చేసిన తర్వాత అయినా ఆలోచించాలి. దానికి ప్రత్యామ్నాయాన్ని ఆలోచించండి. సో ఇటువంటి దాడులు వదిలేసి సామరస్యంగా ఉండండి, సమయం వచ్చినప్పుడు దూకండి అని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.